నమస్కారం. మంగళగిరి టైమ్స్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం పెదవడ్లపూడి గ్రామంలో ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలో పెదవడ్లపూడి గ్రామం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు కరివేపాకు సాగుకి ఇక్కడ మంచి పేరుంది. 20 ఏళ్లుగా ఈ గ్రామం మరో విశేషానికి ఒక వేదిక అయింది. ఈ ఊరికి ఒక పండుగని ప్రత్యేకంగా ఒక పండుగని మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పావుతూరు నాగభూషణం గారు సృష్టించారు. అదేంటంటే దక్షిణ షిరిడిగా పేరుగాంచిన భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల దగ్గర నుంచి బాబావారి ప్రత్యేక దర్శనంతో కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే బాబావారికి అభిషేకాలు, అన్నాభిషేకం అన్నీ జరిగిన తర్వాత భక్తులకి అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 70,000 మంది భక్తులు బాబావారిని దర్శించుకోవడానికి వస్తారని ఒక అంచనా. వచ్చే వారందరికీ కూడా భోజనాలు ఎవ్వరికి కూడా లేదు అనకుండా ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఇక్కడ 1000 మంది నిర్విరామంగా 3 రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి అభిషేకంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ కూడా బాబావారిని దర్శించుకొని అన్నాభిషేకం తర్వాత అన్నదానం కూడా స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ఆలయ కమిటీ చైర్మన్ పావుతూరు నాగభూషణం గారు ప్రజలందరినీ కోరుతున్నారు. ఇక ఈ వేడుకలో కేవలం పూజలేనా అంటే ఇంకో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా జైంట్ వీల్స్, రంగుల రాట్నాలు, అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే పెద్దలకి అందరికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక ద్వారా కూచిపూడి, మన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే సినీ సంగీత విభావరి అంటే సినిమాకు సంబంధించినటువంటి పాటలు పాడుతా తీయగ కార్యక్రమం ద్వారా ఈటీవీ జబర్దస్త్లో ఉన్నటువంటి ఈ కామెడీ స్కిట్స్ కొన్ని ప్రదర్శిస్తారు. వీటితో పాటుగా సినిమా యాక్టర్స్ డూప్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ కార్యక్రమాలతో అల్లరింపజేస్తారు. అందరూ తప్పకుండా రండి, కార్యక్రమాలని విజయవంతం చేయండి. ఫిబ్రవరి 3వ తారీఖు పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో 20వ వార్షికోత్సవం సాయిబాబా వారి జరగబోతా ఉంది. ఆ కార్యక్రమం రేపు ఉదయం 5 గంటల దగ్గర మరి హారతితో మొదలుపెట్టి 6 గంటలకి స్వామివారిని అభిషేకం, జలాభిషేకం, ఆ తర్వాత పాలాభిషేకం, ఆ తర్వాత 7:30కి అన్నాభిషేకం, ఆ తర్వాత అలంకరణ, ఆ తర్వాత ఇక ప్రజలందరికీ కూడా ఈ యొక్క అన్న వితరణ చేయడం, ప్రసాదాలు పంచడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 8 గంటల నుంచి మొదలుపెట్టి కూచిపూడి, భరతనాట్యం, అదేవిధంగా సాంస్కృతిక సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా జబర్దస్తి వాళ్ళు కావచ్చు, పాడుతా తీయగా పిల్లలు కావచ్చు, మరి మిమిక్రీ కావచ్చు, మరి ఒక చాలా మంది ఎన్టీఆర్, నాగేశ్వరరావు వీళ్ళ వేషాలు వేయటం ఇవన్నీ కూడా జనాలకి, అదేవిధంగా రంగుల రత్నాలు, జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు రేపు 3వ తారీఖు జరగబోతా ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ 200 గోవులు మన గోశాలలో ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకోవడానికి అందరూ కూడా విజయవాడ నుంచి, హైదరాబాద్, గుంటూరు, అమెరికా నుంచి కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. గోవు సేవే గోవిందుని సేవ. అదేవిధంగా గోవుని కనుక మనం వాటికి ఆహారం ఇచ్చినట్లయితే ఆ ఆహారం ద్వారా మన దోషాలన్నీ పోతాయి. మన 33 కోట్ల దేవతలు, అదేవిధంగా 9 నవగ్రహాలు, అదేవిధంగా మన పితృదేవతలు గోవులో ఉంటారు కాబట్టి అందరం కూడా గోవును పూజించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తప్పకుండా రేపు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా బాబావారి ఆ గోమాత యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఎన్నింటి పెడతాను వచ్చి ట్రైల్ వేసుకుని వెళ్ళొస్తుంటే 10 ఇంటి పెడితే బాబు తీసుకెళ్తావే చిన్నగా మంచి బలమైంది పెట్టాలే వెనకరా అక్కడ అయిన తర్వాత
ఆడొక మాట్లాడక మాట తిట్టప్పుడు నేను పెట్టాము